హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సింధు ట్రెండీ టాక్స్. సో ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది. నేనైతే ఏడ్ చేశానమాట. ఎస్పెషల్లీ అసలు యష్మి అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళిద్దరిని చూస్తే అసలు నాకు నిజంగానే ఏడుపు వచ్చేసింది. ఏడ్ చేశాను. చాలా ఎమోషనల్గా ఉంది. అసలు యష్మి చాలా ఏడ్చిందనమాట. యష్మియే కాదు, అక్కడ టేస్టీ తేజ్, ఆ పక్కకి వెళ్ళి నబీలు, అసలు మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అక్కడ అంకుల్ అసలు చాలా బాగా మాట్లాడారు. అందరిలో పాజిటివిటీస్ చెప్తూ మాట్లాడారు అనమాట. అసలు చూడటానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు. అబ్బా ఇంకా కాసేపు ఉంటే బాగుంది, ఇంకా కాసేపు ఉంటే బాగుంది అని అయితే నాకు అనిపించింది. దాని తర్వాత నిఖిల్ అండ్ వాళ్ళ మదరు వీళ్ళు కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. నిఖిల్ అయితే ఆవిడ ఒళ్ళో పడుకుని ఏడుస్తానే ఉన్నాడనమాట. సో అండ్ టేస్టీ తేజ ఇక్కడ అంకుల్ వచ్చినప్పుడు ఏడ్చారు, ఇక్కడ నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా ఏడ్చారు అనమాట. సో ఇంకా రోలర్ కోస్టర్ రైడ్లా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ ఇది అయితే ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు ఈ ఎపిసోడ్ మొత్తం. లాస్ట్లో ఫైనల్గా అయితే అవినాష్ అండ్ వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చారు కదా. సో ఇక్కడ మదర్ ఫాదర్ అయిపోయింది, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనమాట. సో ఈరోజు అయితే 3 రిలేషన్స్ని చాలా బాగా పెట్టారనిపించింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక కొంచెం రొమాంటిక్గా క్యూట్గా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ చాలా క్యూట్గా బాగుంటుంది కదా ఆ బాండ్. ఈరోజు ఎపిసోడ్లో అయితే అన్ని ఎమోషన్స్ మిక్స్డ్ ఉన్నాయన్నమాట. ఒక ఫాదర్ ఎమోషను, ఒక మదర్ ఎమోషన్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్ అనమాట. అసలు చాలా బాగా అనిపించింది. యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు మీరు కూడా ఎమోషనల్ అయ్యి ఏడ్చారా? ఏడిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనే అలా ఫీల్ అయ్యానా, మీ ఫీలింగ్ కూడా ఎలా ఉంది? అండ్ అలాగే నిఖిల్ వాళ్ళ మదర్ బాండింగ్, అవినాష్ అండ్ వాళ్ళ వైఫ్ అను వాళ్ళ బాండింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వరకు ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు హింట్లు బాగా ఇచ్చారు, ఎవరు పాయింట్స్ బాగా చెప్పారు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం అనమాట. మాత్రం యష్మి వాళ్ళ ఫాదరు ఈయన హింట్లు ఇవ్వలేదు. హింట్లు అంటే ఇప్పుడు ఏదో ఇండైరెక్ట్గా చెప్పి దాని నుంచి మనం ఏదో తీసుకోవాలన్నట్టు అలా ఏం చెప్పలేదు. డైరెక్ట్గా యష్మికి మొహం మీద చెప్పారు. సో అది ఏం చెప్పారు అనేది ఫస్ట్ చూద్దాం అనమాట. ఈరోజు ఎపిసోడ్ అయితే నిన్నటి ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు యష్మి వాళ్ళ ఫాదర్ది వచ్చిందనమాట. నిన్న ఫుడ్ అయి తీసుకొచ్చారు కదా. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తూ చూపించారు. ఫస్ట్ అయితే యష్మి వీళ్ళందరూ స్టాచ్యూ పొజిషన్లో ఉన్నారు, ఆయన వచ్చారు. సో అందరినీ చాలా బాగా పలకరించారనమాట. ఆయన లోపల మాట్లాడుతుంటే బయట అవినాష్ రోహిణి వాళ్ళు అయితే భలే ఫన్ చేశారనమాట. సో బయటకు వచ్చిన మీరు చాలా కండ్లు ఉన్నాయి కదా, భయపడుతున్నారు అన్నట్టు అలా చేశారు. తర్వాత టేస్టీ తేజ్ అని డ్యాన్స్ బాగా చేస్తున్నారు అన్నారు. అవినాష్ ఒక రోహిణిని కామెడీ బాగా చేస్తున్నారని చెప్పారు. గేమ్స్ బాగా ఆడుతున్నారని చెప్పారు. అలాగా విష్ణుప్రియ నవ్వితే బాగుంటుంది అని చెప్పారు. సో ఇలాగ అందరితోనూ అసలు అందరిలో ఉన్న పాజిటివిటీస్ చెప్పుకుంటూ వచ్చారనమాట. సో వాళ్ళందరికీ చాలా ఎనర్జీ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఆయనకు కూడా ఇదంతా బాగా నచ్చింది అనమాట. ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హౌస్ మొత్తాన్ని. ఇక్కడ యష్మిది, నిఖిల్ది, అవినాష్ది వీళ్ళ పేరెంట్స్ పార్ట్నర్ రావడం ఒక అయితే వీళ్ళందరినీ చూసి అసలు టేస్టీ తేజ అసలు ఎమోషన్గా అయితే ఇంకొక లెవెల్ అనమాట. అసలు దాన్ని వర్ణించలేమన్నమాట. అసలు టేస్టీ తేజ వీళ్ళని చూసి ఎమోషనల్ అవుతున్నాడు. వాళ్ళు ఎమోషనల్ అవుతుంటే వాళ్ళ మదర్ గుర్తొచ్చి అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఎంత కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అసలు అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నాడంటే అంత ట్రై చేస్తున్నాడు. బట్ వాళ్ళందరూ అలా ఉండేటప్పటికి వాళ్ళని చూస్తే మనకే అంత ఏడుపు వచ్చింది. అసలు లోపల ఉన్న టేస్టీ తేజ అవన్నీ చూస్తే అసలు ఎలా హ్యాండిల్ చేస్తాడు చెప్పండి. అసలు టేస్టీ తేజ ఇంకా ఇంకో లెవెల్ అనమాట. నిన్న అయితే కొంచెం ఎంతో కొంత బెటరు, ఈరోజైతే ఇంక అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు అనమాట. ఇప్పుడైతే యష్మి వాళ్ళ ఫాదరు యష్మికి ఏమేమి హింట్స్ అనకూడదండి బాబు, డైరెక్ట్గా ఏమేమి పాయింట్స్ చెప్పారో అది మనం మాట్లాడుకుందాం. యష్మి వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే, నువ్వు స్టార్టింగ్ అయితే గేమ్ చాలా బాగా ఆడావు, బట్ ఈ మధ్య నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడు చూసినా ఒక్కదానివే కూర్చుని ఏంటో ఆలోచించుకుంటా ఇలా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నావు. సో అలా ఆడితే కుదరదు. ఫస్ట్లో నువ్వు గేమ్స్ ఎలా ఆడావు అంత బాగా ఇప్పుడు కూడా ఆడాలి గేమ్స్, అందువల్లే నువ్వు ఇంత దూరం వచ్చావు, ఆ గేమ్స్ అవి బాగా ఆడడం వల్లే అని చెప్పి యష్మి వాళ్ళ ఫాదర్ చెప్తారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉండేది 3 వీక్స్ మాత్రమే, ఇంకో 3 or 4 వీక్స్ మాత్రమే ఇక్కడ ఉంటావు. సో మిగిలినవన్నీ ఏమీ ఆలోచించుకు, నువ్వు ఇండివిజువల్గా గేమ్ ఆడు,
నువ్వు ఏమనుకుంటున్నావో అది నీ మనసులోనే ఉంచుకో, బయట ఎవ్వరికి చెప్పకు అని చెప్పారనమాట. అండ్ నామినేషన్స్ పాయింట్స్తో కలిపి కూడా దీంది నామినేషన్స్లో కూడా దాని పాయింట్స్ కూడా నువ్వు ఏమనుకుంటున్నావో నీ మనసులో ఉంచుకో, మిగిలిన వాళ్ళు ఎవరితో డిస్కస్ చేయకు, ఇండివిజువల్గా గేమ్ ఆడు అని చెప్పారనమాట. తర్వాత గేమ్స్లో ఇప్పుడు మొన్నటి వరకు ఇలా సాక్రిఫైస్ చేసేద్దాము అలా ఉంది కదా, సో ఆ గేమ్ ఇంకా బాగా ఆడాలని చెప్పారనమాట. ఇంకా 3-4 వీక్స్ మాత్రమే ఉన్నాయి, తర్వాత నార్మల్ లైఫే కదా. సో ఇప్పుడు ఉన్న ఛాన్స్ని మాత్రమే ఇప్పుడు 4 వీక్స్ కష్టపడి ఆడు, నువ్వు కప్పు గెలుచుకుని బయటికి రావాలి, అది దాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అని చెప్పారనమాట. సో ఇదైతే చాలా బాగా చెప్పారు క్లియర్గా. నువ్వు ఇండివిజువల్గా గేమ్ ఆడు, గ్రూప్లో గేమ్ ఆడుకు, అండ్ నామినేషన్స్ గురించి మీరు డిస్కస్ చేసుకోవద్దు, అండ్ అలాగే గేమ్లో కూడా నువ్వు ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఆడమని 3 పాయింట్స్ అయితే చెప్పారు. సో యష్మి వాళ్ళ ఫాదర్ ఈ పాయింట్స్ చెప్పడం వల్ల యష్మి గేమే కాదు, అక్కడ ఉన్న మిగిలిన 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ గ్రూప్గా ఆడుతున్నారు కదా, సో వాళ్ళందరి గేమ్ కూడా చాలా చేంజ్ అవుతుంది. వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడకుండా ఉండడానికి ఇక్కడ నుంచి ట్రై చేస్తారనమాట. సో దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ నుంచి అయితే మనకి నామినేషన్స్ మొన్నటి వరకు అబ్బా ఏంట్రా బాబు ఇలా పాయింట్స్ అన్నీ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలా డిఫైన్ చేసుకుంటున్నారో దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు, ఎవరిని చెయ్యాలని గ్రూప్గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మనకి చిరాకు వచ్చేసింది కదా. సో నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఇవన్నీ ఉండదు అనమాట, ఈ గొడవ అంతా ఉండదు. వీళ్ళు మరి నామినేషన్స్లో ఎవరిని చేయాలనేది మరి వీళ్ళు సైకిల్ రూపంలో ఎలా చెప్పుకుంటారో అనేది మనం చూద్దాము. బట్ గ్రూప్ గేమ్ అయితే ఇక్కడ నామినేషన్స్ గురించి అయితే ఇక్కడ నుంచి వీళ్ళైతే మాట్లాడుకోరు. మనకి అదైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మన నామినేషన్స్లో ఎవరెవరిని వేస్తారా అనేది మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల. సో యష్మి కనుక ఇవన్నీ ఫాలో అయితే యష్మి చాలా ముందుకు వెళ్తుంది. యష్మినే కాదు, దాంతోపాటు ఆ గ్రూప్లో ఉన్న మిగిలిన నలుగురు కూడా చాలా ముందుకు వెళ్తారనమాట గేమ్లో. సో మనకి ఇప్పుడు డిఫరెంట్ గేమ్స్ చూడబోతున్నాము. తర్వాత అందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. బిగ్ బాస్ ప్లీజ్ మా అమ్మాయికి నేను తినిపించొచ్చా ఫుడ్ అని చెప్తే లోపల నుంచి నిఖిల్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఫుడ్ తినిపించారనమాట. సో ఇక్కడైతే యష్మి చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే యష్మి వాళ్ళ ఫాదర్ ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట. సో ఇక్కడ ఇలా అందరితో బాగా మాట్లాడేటప్పటికి ఇంకా తనకి ఇంకా హ్యాపీగా అనిపించింది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో దీనివల్ల యష్మికి ఓట్ బ్యాంకింగ్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళ మధ్యలో కూడా చాలా మార్పులు వస్తాయి, చాలా చేంజెస్ వస్తాయి వీళ్ళ గేమ్లో. అవి ఏంటో కూడా మనం ముందు చూద్దాం. తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ ఒక గేమ్ ఆడారు. ఆ గేమ్ ఆడితే దాంట్లో 20,000 క్యాష్ ప్రైజ్ వచ్చిందనమాట. అది ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది, బట్ తక్కువ ఇచ్చారు. వెళ్ళిపోతుంటే తేజ ఇంకా ఎక్కెక్కి ఏడ్చేస్తాడనమాట అన్నీ చూసి. ఇంకా తేజ దగ్గరికి కూడా వెళ్ళి ఏం ఫీల్ అవ్వకు అని చెప్పి ఓదార్చారనమాట. సో తర్వాత అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు, గేమ్స్ బాగా ఆడు, ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఆడు, అందరితో కలిసి ఉండు అని చెప్పారు కదా. సో ఇప్పుడు అంకుల్ ఇదే చెప్పారు. బట్ నిఖిల్ వాళ్ళ మదర్ అయితే ఇంకా అంతకు మించి అనమాట. అసలు ఎవరితో ఫైట్ చేయొద్దు, ఎవరితో దూరంగా ఉండాలి, అసలు గేమ్ ఎలా ఆడాలి మొత్తం ఇంకా డీటెయిల్గా చెప్పేశారనమాట. నిఖిల్ వాళ్ళ మదర్ అయితే అసలు మామూలుగా చెప్పలేదు, ఇంకా యష్మి వాళ్ళ ఫాదర్కి మించి చెప్పేశారు. ఇంకా మొత్తం ఇంకా డీటెయిల్గా పోసుకొచ్చినట్టే చెప్పేశారు. ఇంకా దగ్గరుండి ఇంకా నిఖిల్ ఆవిడని కంటిన్యూ చేస్తే మాత్రం నిఖిల్ ఇంకా విన్నర్ అయిపోతాడు. అంత డీటెయిల్గా చెప్పారండి, ఎంత బాగా చెప్పారో చూడండి. ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఫస్ట్ నువ్వు గ్రూపిజం ఆడకు, ఇండివిజువల్గానే గేమ్ ఆడు. ఇప్పుడు వరకు ఎలా ఆడావు ఓకే, బట్ ఇక్కడ నుంచి మాత్రం ఇండివిజువల్గా గేమ్ ఆడని చెప్పారు. సో సెకండ్ ఏం చెప్పారంటే నీ కోసం నువ్వు నామినేట్ చేసుకో, నీ పాయింట్స్తో నువ్వు నామినేట్ చేసుకో, మిగిలిన వాళ్ళ పాయింట్స్తో నువ్వు నామినేట్ చేయకని చెప్పారు. అండ్ అలాగే గౌతమ్ కృష్ణతో ఫైటింగ్లు పెట్టుకోవద్దు, అండ్ గౌతమ్ కృష్ణని నామినేట్ చేసేంత వరకు తీసుకురావద్దని చెప్పారు. అండ్ తర్వాత ప్రేరణకి దూరంగా ఉండు, తను ఏదైనా మనసుకు తీసుకుంటుంది, సో తనతో జాగ్రత్తగా ఉండని చెప్పారు. అండ్ యష్మికి కూడా దూరంగా ఉండు, కొంచెం కంట్రోల్లో ఉంచు యష్మిని కూడా అని చెప్పారనమాట. అసలు ఎంత క్లియర్గా, అమ్మా ఎంత షాక్ అయిపోయాను నేనైతే. ఎరగదీసేసారు భలే, ఎంత క్లియర్ పాయింట్స్ చెప్పారంటే అంత క్లియర్ పాయింట్స్. నిఖిల్కి ఇవన్నీ అర్థమవుతాయి. సో ఇక్కడ నుంచి నిఖిల్ గేమ్ అయితే మనం ఇంకో లెవెల్లో చూడబోతున్నాం అనమాట. నిఖిల్కి మామూలుగానే ఎక్కువ ఆలోచిస్తాడు, చాలా తెలివి ఉంది. సో ఇవన్నీ పట్టుకొని ఇంకా ఇక్కడ నుంచి నిఖిల్ని ఆపలేమన్నమాట మనం. చాలా బాగా ఆడతాడు గేమ్స్. సో ఇది మాత్రం రాసి పెట్టుకోండి.
సో చూద్దాం ఇక్కడ నుంచి మరి నిఖిల్ గేము అండ్ యష్మి గేము వీళ్ళందరి గేమ్స్ ఎలా చేంజ్ అవుతాయో. కప్పు తీసుకుని ఇంటికి రావాలని చెప్పారనమాట. గౌతమే కదా నిఖిల్కి కాంపిటీషన్ వచ్చింది, సో అందుకని చెప్పి గౌతమ్తో ఎటువంటి గొడవ పడకు, నామినేషన్ కూడా చేయకని చెప్పి చెప్పారనమాట. సో ఒక గేమ్ ఆడిచ్చారు, ఒక గ్లాస్లో బాల్స్ వేయాలి. సో అవన్నీ వేసిన తర్వాత మటన్ వచ్చింది అండ్ అలాగే మైసూర్ పాక్ తీసుకొచ్చారు అండ్ అలాగే ఈవిడ చేత్తో ఓన్గా చేసిన రవ్వ కేసరి టైపు అది కూడా స్వీట్ చేసి తీసుకొచ్చారనమాట. సో హౌస్ మేట్స్ అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. సో ఈవిడ కూడా నిఖిల్ వాళ్ళ మదరు అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించారు, పేరు పేరున పలకరించి అందరినీ దగ్గర తీసుకుని అందరితో బాగా మాట్లాడారు. అండ్ టేస్టీ తేజ మీ మదర్ రావట్లేదని ఫీల్ అవ్వకు, నేను కూడా ఒక మదర్నే, సో ఎప్పుడు ఫీల్ అవ్వకు, అందరూ హ్యాపీగా ఉన్నానని చెప్పి అందరితో చాలా బాగా మాట్లాడారనమాట. సో వెళ్ళే ముందు కూడా ఒక సాంగ్కి డ్యాన్స్ వేసేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు గౌతమ్ ఏం చేశాడంటే వెళ్ళి అక్కడ కెమెరా ముందుకు వెళ్ళి మా మదరు లాస్ట్ సీజన్లో వచ్చారు, సో ఈ సీజన్లో రాకపోయినా పర్లేదు, టేస్టీ తేజకి మాత్రం వాళ్ళ మదర్ని పంపించండి అని చెప్పి బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ గౌతమ్ కృష్ణ అయితే నాకు భలే అనిపించాడు, చాలా సూపర్గా అనిపించాడు. అండ్ తర్వాత ఇక్కడ టేస్టీ తేజ ఏడుస్తుంటే ఓ పక్కన నిఖిల్ తన వల్లే ఇలా అయ్యిందని చెప్పి చాలా గిల్టీ ఫీల్ అయ్యాడు అనమాట. మదర్ రావట్లేదని ఫీల్ అవుతుంటే నిఖిల్ కూడా చాలా ఏడ్ చేశాడు అనమాట. సో ఇలా అయితే జరిగింది. సో తర్వాత వీళ్ళందరూ అలసిపోతున్నట్టు అలా పడుకుని ఉంటే సరే మీరు అందరూ అలసిపోయారు కదా వెళ్ళి పడుకోమని చెప్పి పడుకుంటారు అనమాట అందరూ. సో నిజంగానే అందరూ ఫుల్ స్లీప్ వేసేస్తారు అన్నాక తర్వాత అవినాష్ వాళ్ళ వైఫ్ అను వచ్చి అవినాష్ పక్కన పడుకున్నారనమాట. సో సడన్గా లెగిసాడు అవినాష్, ఇంకెవరో వచ్చారనుకున్నాను అన్నాడు. ఇంకెవరు వచ్చారనుకున్నా యష్మి వచ్చింది అనుకున్నావా అని చెప్పి టేస్టీ తేజ అంటారు. ఇక తర్వాత ఒకళ్ళు లెగిసి వస్తారనమాట. సో ఇది ఇంకో వెరైటీగా ఉంది, బాగుంది ఇది. వీళ్ళందరూ నిజంగా పడుకున్నారు. నేను కూడా అక్కడ లైవ్ చూసి ఇందాక ఏంటి ఈ టైంకి 6:30కే పడుకున్నారని చెప్పి నేను అనుకున్నాను. తీరా చూస్తే తర్వాత ప్రోమో వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అప్పుడు అనుశ్రీ లోపలికి వస్తున్నారని. సో ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. వీళ్ళు తర్వాత అవినాష్ వెళ్ళి మొత్తం ఫుల్ బ్లాక్ డ్రెస్ ఉండాలని చెప్పి బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. సో వీళ్ళిద్దరు మ్యాచింగ్ డ్రెస్సెస్ అనమాట. ఓకే తర్వాత బయట వచ్చి మాట్లాడుకున్నారు, ఏం లేదు అందరూ బాగున్నారా, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, హెయిర్ కట్ చేయించుకున్నందుకు ఫీల్ అయ్యానని చెప్పి ఇలా మాట్లాడుకున్నారు. తర్వాత గేమ్ పరంగా ఏమన్నా చేంజెస్ కావాలంటే ఏం లేదు, చేంజెస్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఓల్డ్ పీపుల్తో అంటే నిఖిల్ వీళ్ళందరూ ఉన్నారుగా పృథ్వీ వీళ్ళందరితో కూడా ఎక్కువ మింగిల్ అవ్వు అని చెప్పి చెప్పింది అనమాట. సో ఇది ఒకటి మాత్రం ఎందుకు చెప్పారు, ఎందుకు నువ్వు నామినేషన్స్లోకి రా, నీ పాయింట్స్ ఏమన్నా ఉంటే గట్టిగా చెప్పు, నువ్వు కవర్ చేస్తూ మాట్లాడుకు, నీ పాయింట్స్ని కూడా క్లియర్గా పెట్టు. ఇక్కడ అవినాష్ అడుగుతాడు వెనకాల ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడుతున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా అని చెప్పి అవినాష్ అడుగుతాడు. ఆ డౌట్ అవినాష్కే వచ్చింది. అప్పుడు ఇవి చెప్పాలి కదా. సో నువ్వేం చెప్పాలనుకున్నా పాయింట్ డైరెక్ట్గా చెప్పు, అలాగా వెనక చెప్పొద్దు అని చెప్పాలి కదా, అది చెప్పలేదు. తర్వాత నామినేషన్స్కి భయపడుకు, వస్తేనే కదా అందరితో ఓట్ అయి పెరుగుతుంది, నీకు ఇంకా ముందుకు వెళ్తావు అని చెప్పలేదు. అది కూడా ముందుకు వెళ్తావు అది కూడా చెప్పలేదు. ఏమీ హింసేమి ఇవ్వలేదు, వాళ్ళతో కూడా కలిసి ఉండని చెప్పారు అంతే. నేను ఇంకా ఎక్కువ చెప్తారనుకున్నా, ఏమీ చెప్పలేదు. సో చెప్పుంటే బాగుండేది. సో ఇదైతే జరిగింది. తర్వాత కామెడీ ఫన్ చేసుకున్నారు అందరూ. సో తర్వాత వీళ్ళందరికీ ఒక అవినాష్కి అండ్ అనుకి వీళ్ళిద్దరికి ఒక గేమ్లా కండక్ట్ చేశారనమాట. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దాంట్లో ఒక 5 క్వశ్చన్స్కి ఇద్దరు ఒకటే ఆన్సర్ చెప్తే సో వాళ్ళకి ప్రైజ్ మనీ ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో ఇలా 5 ఆన్సర్స్ అయితే చెప్పారు. అదే మీ మ్యారేజ్, మీ పెళ్లి చూపులు ఎప్పుడు జరిగినాయి, మీ ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు వచ్చారు, ఇలాగా హౌస్ మేట్స్ అడిగారు. సో దాంట్లో 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పినందుకు ఎన్వలప్ వచ్చింది. దాంట్లో 3 అవర్స్ కిచెన్ టైమా లేకపోతే 51,000 క్యాష్ ప్రైజ్ అని అడుగుతారు. సో 51,000 క్యాష్ ప్రైజ్ కావాలని చెప్పి అను అంటారు. అయితే అనుకి అవినాష్కి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తారనమాట బిగ్ బాస్. ఇది ఇంకో సర్ప్రైజ్ అనమాట వాళ్ళందరికీ. తర్వాత అవినాష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలు నా లైఫ్ మొత్తం చేంజ్ అయిందే బిగ్ బాస్ వల్ల. అంతకుముందు బిగ్ బాస్ రాకముందు నాకు మ్యారేజ్ అవ్వలేదు, బిగ్ బాస్ వచ్చిన తర్వాత నాకు లైఫ్ అంతా చేంజ్ అయింది. అను కూడా నా లైఫ్లోకి వచ్చింది. అను నా లైఫ్కి వచ్చి కదా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నాకు. సో బిగ్ బాస్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి థ్యాంక్స్ చెప్పాడు. అని జనాలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాడు అనమాట. ఫైనల్గా అయితే అను వెళ్ళిపోయారనమాట. ఇక్కడితో అయితే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. మీకేమనిపించింది, ఎవరు వచ్చినప్పుడు మీరు బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, అండ్ టేస్ట్ తేజ విషయంలో మీకేమనిపించిందో, అండ్ హింట్స్ ఎవరు బాగా ఇచ్చారనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు వరకు చెప్పిన రివ్యూస్లో ఒకరికి బయాస్గా ఎప్పుడు నేను రివ్యూస్ చెప్పను. అక్కడ ఇప్పుడు ఒక రోజు ఒకరు కరెక్ట్ అనుకుంటే ఇంకొక రోజు ఇంకొకరు రాంగ్ అవుతారు. అప్పుడు రైట్ అన్నప్పుడు రైట్ అని చెప్తాం, రాంగ్ అన్నప్పుడు రాంగ్ అని చెప్తాం.
సో మీకు చూసే ఆడియన్స్కి వాళ్ళ ఒక కంటెస్టెంట్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆపోజిట్గా చెప్తే తీసుకోలేరు, అంతే తప్ప నేనైతే నాకు రైట్ అయితే రైట్ అని చెప్తాను, రాంగ్ అనిపిస్తే రాంగ్ అనే చెప్తాను. సో మీరు అది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, దాని ద్వారా నా వీడియోస్ ఇంకో 10 మందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేసేయండి. ఓకేనా? బాయ్. మళ్ళీ రేపు ఇంకొక ఫ్యామిలీతో కలుద్దాం. రేపు ఇంకెన్ని ఎమోషన్స్ ఉంటాయో మనం చూద్దాం అనమాట. సో ఈ రోజుకి అయితే బాయ్.